వెల్కమ్ టు మై ఛానల్ బుక్స్ డొనేషన్ అండి. సో టుడే టాపిక్ వచ్చి మనం గూగుల్‌లో చూసినట్టయితే హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, కేఫ్స్, స్కూల్స్ ఇవన్నీ లొకేషన్ చూపిస్తాయి. అడ్రెస్ చూపిస్తాయి. అలాగే గూగుల్ మ్యాప్స్ కూడా చూపిస్తాయి కదా గూగుల్‌లో. సో ఇప్పుడు మీ అడ్రెస్‌ని కానీ, మీ హోమ్ అడ్రెస్, రెస్టారెంట్ అడ్రెస్, మీ షాప్ అడ్రెస్‌ని కానీ గూగుల్‌లో ఎలా సెట్ చేసుకోవాలి? దాన్ని ఎలా వెరిఫై చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. సో ముందుగా బుక్స్ డొనేషన్ ఛానల్ గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే బుక్స్ డొనేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. సో, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. సో, ఫస్ట్‌గా దీనికి మీరు మీ అకౌంట్‌ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి గూగుల్ మై బిజినెస్ అని చెప్పి గూగుల్‌లో టైప్ చేయండి. గూగుల్ మై బిజినెస్ అని చెప్పి టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఉంది కదా! గూగుల్ మై బిజినెస్ అని చెప్పి ఆ లింక్‌ని క్లిక్ చేయండి ఫస్ట్ వన్‌ని. ఇలా క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో, ఆల్రెడీ మీరు మీ మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి ఉంటే సైన్ ఇన్ అవ్వండి. లేకపోతే మేనేజ్ డేటా ఫస్ట్ టైమ్ అయితే మేనేజ్ డేటా మీద క్లిక్ చేయండి. నేను మేనేజ్ డేటా మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీ రెస్టారెంట్ పేరు గానీ, మీ షాప్ పేరు గానీ, స్కూల్ నేమ్ గానీ, హాస్పిటల్ నేమ్ గానీ ఇచ్చుకోవచ్చు. నేను ప్రెజెంట్ లక్కీ అని ఇస్తున్నాను. ఇది ఏ కేటగిరీ అని అడుగుతుందండి. అంటే అది హోటలా, రెస్టారెంటా, స్కూలా, హాస్పిటలా అని చెప్పాలి. నేను హోటల్ అని ఇచ్చాను. అడ్రస్ చూపించాలి అనుకుంటే ఎస్ అని పెట్టుకోవాలి. లేదంటే నో అని పెట్టుకోవాలి. మీ షాప్ అడ్రస్ మీరు పబ్లిష్ చేయాలి అనుకుంటే ఎస్ పెట్టొచ్చు. లేదంటే నో పెట్టొచ్చు. నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి ప్రెజెంట్ ఎస్ పెడుతున్నాను. ఇక్కడ మీరు అడ్రస్ అనేది చాలా క్లియర్‌గా ఇవ్వాలండి. విత్ పిన్ కోడ్, స్టేట్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే గూగుల్ మీకు పిన్ కోడ్ ఒకటి పంపిస్తుంది. ఇది 7 డేస్‌లో పంపొచ్చు. కొన్ని ఏరియాస్‌కి 2 వీక్స్ కూడా టైం పట్టొచ్చు. మీ అడ్రస్ అనేది వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మీరిక్కడ క్లియర్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. విత్ పిన్ కోడ్ నంబర్, స్టేట్ అండ్ స్ట్రీట్ అడ్రస్ ప్రతిదీ కూడా మీరు కరెక్ట్ అడ్రస్‌ని మెన్షన్ చేయాలిక్కడ. తర్వాత మీకు పిన్ ఒస్తుంది. దాన్ని మీరు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీకు ల్యాండ్‌మార్క్ చూపిస్తుందండి. నాకిక్కడ టెంపుల్ చూపిస్తుంది. సో, ల్యాండ్‌మార్క్ మనకి చూపిచ్చిన ల్యాండ్‌మార్క్ ఓకే అనుకుంటే గనక దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్‌కి వెళ్ళొచ్చు. లేదంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇన్ కేస్ టెంపుల్‌ని యాక్సెప్ట్ చేశానంటే అది ల్యాండ్‌మార్క్ ఉండిపోతుంది. అలా లేదు నేను వద్దు అనుకుంటే గనక దిస్ డజంట్ మ్యాచ్ మీద క్లిక్ చేసామంటే మనకి లొకేషన్స్ చూపిస్తాయండి. దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ టెంపుల్ దగ్గర ఉంది కదా! దాని ల్యాండ్‌మార్క్ తీసుకొచ్చి నేను వేరే చోట పెట్టుకోవచ్చు. లైక్ స్టేట్ బ్యాంక్ ఏటీఎం దగ్గర గానీ ఎక్కడన్నా పెట్టుకొని నెక్స్ట్‌కి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ మీరు వేరే లొకేషన్స్‌లో కూడా మీరు సర్వ్ చేస్తారా? లేదంటే ప్రెజెంట్ లొకేషన్‌లోనే ఉన్నారా అని అడుగుతుంది. వేరే లొకేషన్స్‌లో కూడా ఉంటే యెస్ పెట్టుకోవచ్చు. లేదంటే నో పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ యెస్ అని పెట్టుకుంటే ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్‌ని మనం యాడ్ చేసుకోవచ్చండి. డిఫరెంట్ లొకేషన్స్‌లో కానీ మన షాప్స్ ఉన్నా కానీ, లేదంటే డిఫరెంట్ ఏరియాస్‌కి మనం గాని మన సర్వీసెస్‌ని ఇస్తుంటే గనక మనం అక్కడ ఏరియాస్‌ని మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ హైదరాబాద్‌ని యాడ్ చేశాను. సింగిల్ అడ్రస్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్ కేస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అగైన్ చెన్నైని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇన్ కేస్ ఆ ఏరియాస్‌లో చేస్తున్నారు అంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నో పెట్టుకోవచ్చు. అండ్ ఫోన్ నంబర్ వెబ్‌సైట్‌కొచ్చేటప్పటికి ఇవి ఆప్షనల్ అండి. మీరు పెట్టుకోవాలి, పబ్లిష్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్స్ కానీ, మీ ఫోన్ నంబర్, మీ ఆఫీస్ ఫోన్ నంబర్స్ ఉంటాయి కదా! అవన్నీ మీరు పెట్టుకోవచ్చు. ఇది ఆప్షనల్. ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే ఫినిష్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు పోస్ట్ కార్డ్ బై మెయిల్ వస్తుందండి. సో, అది మీరు ఓకే అనుకుంటే గనక మెయిల్ మీద క్లిక్ చేయొచ్చు. పోస్ట్ కార్డ్ డీటెయిల్స్ వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. దానికి మీరు మెయిల్ మీద క్లిక్ చేయాలి. ఇందాక చెప్పాను కదా! గూగుల్ వెరిఫికేషన్ కోడ్ పంపిస్తుంది అని చెప్పి. అది ఓకే అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఇప్పుడు ఇంటి దగ్గర ఉండరు ఇప్పుడు పిన్ ఎంటర్ చేయలేము అనుకుంటే గనక లేటర్ అని పెట్టుకోవచ్చు. ఓకే అనుకుంటే గనక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి
మీరు ఏ టైంలో షాప్ ఓపెన్ చేస్తారు? ఏ టైంలో షాప్ క్లోజ్ చేస్తారు? సాటర్‌డే, సండేస్ వర్కింగా? లేదంటే షాప్ షాప్ క్లోజ్‌లో ఉందా? ఇలాంటి డీటెయిల్స్ అందరికీ తెలియాలి కాబట్టి ఇవి మీరు హ్మ్, ఎనేబుల్ చేసుకొని టైమింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. 24 అవర్స్ అయితే 24 అవర్స్ పెట్టుకోవచ్చు. లేదంటే మీ టైమింగ్స్ ఆ డేలో ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఎప్పుడు క్లోజ్ చేస్తారనేవి సెట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ అప్రాక్సిమేట్ టైమింగ్స్‌తో నార్మల్‌గా పెడుతున్నాను. మీ ఆఫీస్ టైమింగ్స్, మీ షాప్ టైమింగ్స్ మీరు పెట్టుకోండి. ఎనేబుల్ చేసిన ప్రతిదానికి కూడా టైమింగ్స్ ఇవ్వాలండి. ఇది కూడా ఆప్షనల్ అండి. వర్కింగ్ అవర్స్ అనేవి పెట్టుకోవచ్చు పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా! మీ కంపెనీ గురించి కానీ, లేదంటే మీ రెస్టారెంట్ గురించి కానీ, ఇంకా ఏమన్నా మీరు చెప్పాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆప్షనల్. మీరు రాయాలి అనుకుంటే రాసుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ ఫోటోస్‌కొచ్చేటప్పటికి క్లియరెన్స్ ఉన్న పిక్స్, మీ రెస్టారెంట్ పిక్స్ కానీ, మీ ఫుడ్ పిక్స్ కానీ, ఇలాంటివన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆప్షనల్ అండి. మీరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. లేకపోతే లేదు. పిక్చర్స్ క్వాలిటీ మాత్రం మంచిగా ఉండాలి. ఎవ్రీథింగ్ ఓకే అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. నేను ఇది మీకు బిజినెస్ అకౌంట్ ఇలా క్రియేట్ అయిపోయినట్టండి. ఇన్ కేస్ ఫర్దర్‌గా మీరు అడ్రెస్ ఎప్పుడైనా చేంజ్ అయినా, లేదంటే ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలి అనుకున్నా, ఫోటోస్ అప్డేట్ చేసుకోవాలి అనుకున్నా గానీ, మీరు ఈ బిజినెస్ అకౌంట్‌కి గూగుల్ మై బిజినెస్ అకౌంట్‌లో మీ మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి, మీరు ఫోటోస్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడీస్ చేంజ్ చేసుకోవచ్చు. టైమింగ్స్ ఎప్పుడైనా టైమింగ్స్ చేంజ్ అయినా గానీ, మీరు ఇందులోకి లాగిన్ అయ్యి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో, కంప్లీట్‌లీగా మీరు లొకేషన్ చేంజ్ చేయాలనుకున్నా, ఫోన్ నంబర్స్ చేంజ్ చేయాలనుకున్నా, ఏం చేంజ్ చేయాలనుకున్నా గానీ, మళ్ళీ మీరు లాగిన్ అయ్యి, మీరు మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ ఎగ్జాంపుల్‌కు గూగుల్‌లో ఆల్రెడీ ది చూపిస్తున్నాను. లక్కీ రెస్టారెంట్ హైదరాబాద్ వాళ్ళది చూపిస్తున్నాను. ఫర్ సపోజ్ లక్కీ రెస్టారెంట్ హైదరాబాద్ చూసినట్టయితే ఇలా చూడండి ఇక్కడ ఫోటోస్, గూగుల్ మ్యాప్స్, వర్కింగ్ అవర్స్, డిస్క్రిప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ ఇలానే మీరు కూడా మీరు క్రియేట్ చేస్తుంది ఇలాగే క్రియేట్ అవుతుంది. సో, ఫోటోస్ అవి అప్‌లోడ్ చేసుకుంటే సేమ్ ఇలానే ఉంటుంది మీ పేజ్ కూడా. సో, గూగుల్ మ్యాప్స్ చూపిస్తే లొకేషన్ డైరెక్షన్స్ చూపిస్తుంది. అలాగే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ అనేది వస్తుంది. కస్టమర్స్ ఇచ్చే గూగుల్ రివ్యూస్ అన్నీ కూడా మీ బిజినెస్ అకౌంట్స్‌కి వస్తాయి. సో, మీరు దానికి రిప్లైస్ ఇవ్వచ్చు. అలాగే మీరు కస్టమర్ ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకోవచ్చు. వర్కింగ్ అవర్స్ ఎవ్రీథింగ్ కూడా ఇలా పబ్లిష్ అయితాయి గూగుల్‌లో. ఎవ్రీథింగ్ అలాగని ఫిల్ చేస్తే గనక పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో, పేజ్ అనేది ఇలా చూపిస్తుంది. సో, ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా పీసీలో మీ గూగుల్ మ్యాప్స్‌ని, లొకేషన్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను. ఇదంతా పీసీలో చేయడం ప్రాసెస్. ఫర్ సపోజ్ మీరు మొబైల్ గాని యూజ్ చేసి మీ గూగుల్ మ్యాప్స్‌లో మీ అడ్రెస్‌ని గాని యాడ్ చేసుకోవాలి అనుకుంటే గనక ప్రాసెస్ ఏంటో చెప్తాను. దీనికి మీరు గూగుల్ మ్యాప్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ నుంచి. చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. సేమ్ ఇలాగే సెర్చ్ హియర్ దగ్గర సెర్చ్ బాక్స్‌లో మీ రెస్టారెంట్ నేమ్‌ని టైప్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ లక్కీ రెస్టారెంట్ అని ఇస్తున్నాను. ఇలా సెర్చ్ ఇవ్వగానే కింద చాలా ఎగ్జిస్టింగ్‌వి ఆల్రెడీ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్న లక్కీ రెస్టారెంట్స్ అన్నీ చూపిస్తది. దాని కిందకి స్క్రోల్ చేయండి. కింద యాడ్ మిస్సింగ్ ప్లేస్ అని ఉంటుంది కదా! డౌన్ సైడు దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. సేమ్ ఇందాకడ పీసీలో చెప్పాను కదా! సేమ్ ఎలాగ నేమ్, కేటగిరీ, వర్కింగ్ అవర్స్, ఫోటోస్ అన్నీ మీరు మీ ఆప్షనల్ ల్యాండ్‌మార్క్ ఇవన్నీ మీరు సెట్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ మీరు ఆల్రెడీ మీ షాప్ దగ్గరే ఉండి కానీ గూగుల్ మ్యాప్స్‌లో మీ అడ్రెస్‌ని సెట్ చేస్తున్నట్టయితే గనక అక్కడ సర్కిల్ సింబల్ ఉంది కదండీ! దాని మీద గాని క్లిక్ చేసినట్టయితే కరెంట్ లొకేషన్ అనేది తీసుకుంటుంది. సో, అడ్రెస్‌ని అనేది టైప్ చేయక్కర్లేదు. అదే కరెంట్ లొకేషన్‌ని తీసుకుంటది. అప్పుడు డైరెక్షన్స్ కొంచెం కరెక్ట్‌గా వస్తాయి. లేదంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మ్యాప్స్‌లో. ఫోటోస్ ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి. ఫోన్ నంబర్స్, వెబ్‌సైట్స్ ఇవన్నీ మీరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. సో, ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే కనుక
ఓకే చేసుకున్న తర్వాత అడ్రస్‌ని, లొకేషన్‌ని సెట్ చేసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత పైన సెండ్ సింబల్ కనిపిస్తుంది కదా! కార్నర్‌లో దాని మీద క్లిక్ చేసినట్టయితే గనక 48 అవర్స్‌లో మీ అకౌంట్ అనేది యాక్టివ్ అయిపోతుంది. సో, గూగుల్ మ్యాప్స్‌లో మీ అడ్రస్ అనేది చూపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.